ఉగాది సందర్భంగా రామ్జీ గోండ్ వర్ధంతి రావడం, మరి మీ అందరికి కూడా ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా రామ్జీ గోండ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహణ కమిటీ మరి అన్న మస్కులతి ప్రధాన గారికి, అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి అక్క శివరక్క గారికి, అదేవిధంగా ఏపీఓ పీటీజీ మనోహర్ సార్ గారికి, అదేవిధంగా ఆత్రం భుజారావు గారికి, మిగతా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకి, మహిళలకి, అన్నలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరే, రామ్జీ గోండ్ గురించి నేను మాట్లాడా, ఎందుకంటే తను చేసిన పోరాటం, త్యాగం అది మరవలేనిది. అతను పోరాటం చేసి మరి అమరుడుగా ఉన్నాడు కాబట్టి మనం ఈ వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అతని గురించి మాట్లాడే దానికంటే మనం ప్రస్తుతంలో సమస్యల గురించి మాట్లాడదాం, ఎందుకంటే నాకు మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. నేను ఈ గ్రామానికి కొత్తేది కాదు, మండలవాసులు అయినప్పటికీ కూడా ప్రత్యేకించి ఇక్కడ మా మేడం ఇక్కడనే సిఆర్టీగా పనిచేసింది. ఇక్కడ పిల్లలందరినీ కూడా చదివించడానికి మా మేడంతో పాటు నేను కూడా వచ్చి ప్రతి ఇంటికి తిరిగి పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేసేవాడిని. ఎవరి సమస్యలు ఏంటిదో నాకు బాగా తెలుసు. మరి ఆయన చెప్పినట్టు కొందరికి పీవీడీ సందర్భంగా ఇల్లు శాంక్షన్ అయినా మరి కొందరికి కావాలని తప్పకుండా ఇక్కడ సరౌండింగ్ అప్పుడు ఈ చెట్లన్నీ కూడా సరౌండింగ్ పెట్టడం అనేది జరిగింది. కొన్ని బతికినాయి, కొన్ని చనిపోయినాయి. ఏదేమైనా సరే నేను మీ వాడిని, మీ సమస్యలన్నీ కూడా నా దృష్టికి తీసుకురండి. ప్రస్తుతం మీకు నీటి సమస్య ఉంది, ఆ నీటి సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలో అది చేసే బాధ్యత నాది. తప్పకుండా ఈరోజే డీగాతో నేను మాట్లాడతా. రిపేర్ సంబంధించిన దాని యొక్క పైప్ లైన్ రిపేర్ చేయించుకొని, లేకపోతే మీరు అనుకున్న చోట అందరికీ అందుబాటులో ఎక్కడ పాయింట్ పెట్టి చెప్తే అక్కడ పాయింట్లు బోధించే బాధ్యత నాది. కానీ లేకపోతే ఆ పొలకు ఇంకెవరి పొలకు పెట్టడం కాదు, అందరికీ మధ్యలో ఉండేటట్లు పాయింట్ని మీరు సెలెక్ట్ చేయండి. ఏమైనా పాత పోలు ఏమైనా రిపేర్ చేసేది ఉంటే అది కూడా చెప్పండి, వాటికి కూడా చేయిస్తాం. కాబట్టి మిగతా అన్ని అంశాలు ఎలక్షన్ అయిన తర్వాత, ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు వేరే హామీ ఇవ్వకుండా మిగతాది ఎలక్షన్ అయిన వెంటనే మీ అందరికీ నేను అందుబాటులో ఉంటా. సమస్యల పరిష్కారం కోసం నిరంతరం మేము కృషి చేస్తాం. తప్పకుండా ఇక్కడ ఇళ్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, రోడ్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇంకే అంశమైనా సరే తప్పకుండా చేద్దాం. అదేవిధంగా రామ్జీ గోండ్ యొక్క చౌరస్తా మరి దాన్ని మేమే ప్రారంభించడం అనేది జరిగింది. తప్పకుండా ఈరోజు ఎమ్మెల్యేగా నేనున్నా. వచ్చే సంవత్సరం కదా 100% దాన్ని ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని మనం అందరూ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నా. ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత దాని యొక్క కార్యాచరణ ఎప్పటి నుంచే స్టార్ట్ కావాలి. నెక్స్ట్ ఇయర్ అంటే మళ్ళా గత మీరు వర్ధంతి రాగానే మనం వచ్చేద్దామంటే కాదు, విగ్రహాలకు ఆర్డర్ చేసుకుని ఇప్పుడే మనం దానిలో పనులు ఇస్తే విగ్రహం ఏర్పాటు చేసుకుని దాన్ని కూర్చోపెడితే ఎప్పుడైనా మనం రిజర్వేషన్ చేసుకోవచ్చు. కానీ నెక్స్ట్ వర్ధంతి రాగానే లేకపోతే జయంతి రాగానే చేస్తామంటే అది కాదు. కాబట్టి ఈ కార్యక్రమాలు ఎలక్షన్ తర్వాత మీరందరూ కూడా ఒక నిర్వహణ కమిటీ వాళ్ళందరూ కూడా రండి, దానికి ఏ రకంగా చేద్దామో నేను మాట్లాడుతూ దాన్ని చేయించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. కాబట్టి మిగతా అన్ని అంశాలున్నా ఏదేమున్నా నేనున్నా కాబట్టి తప్పకుండా నేను మిగతా కార్యక్రమాలు తెలియదు. కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆహ్వానించాలి. ఇది మొదటిసారి ఆహ్వానం కాదు, ప్రతిసారి వర్ధంతి కార్యక్రమాలు జరిగినప్పుడు నేను వస్తూనే ఉన్నా. కాబట్టి మీరు ఎప్పుడైనా నా దగ్గర రావచ్చు, తప్పకుండా నేను స్పందిస్తా. ఈ ప్రాంత సమస్యల కోసం తప్పకుండా ముందు వరుసలో ఉన్న పరిష్కారం చేయడంలో. కాబట్టి లక్కరం గ్రామ పంచాయతీ పరిధిలో మీ రామ్జీ గోండ్ మెగరైంది ఆ ప్రాంత పరిధిలో వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ అవసరాలు ఉన్నా తప్పకుండా మీరు నన్ను అప్రోచ్ అవ్వాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.